బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ లోని 5 మ్యాచ్ల్లో కనీసం 4 మ్యాచ్ల్లో గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ టీమిండియా చేరుకునే అవకాశం ఉండేది. అయితే టీమిండియా తొలి మ్యాచ్ విజయం సాధించి దూకుడు మీద కనిపించింది. కానీ అడిలైడ్ వేదికగా పింక్ బాల్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాకప్ అయి అద్భుత విజయం సాధించింది. దీంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు సన్నగిల్లాయి. ఇక మిగిలిన 3 మ్యాచ్ల్లో టీమిండియా గెలవాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా టీమ్ లో ఒకే ఒక్క బ్యాట్స్మెన్ మాత్రమే ఫామ్ లో ఉన్నాడు. మిగతా బ్యాట్స్మెన్లంతా గత 2 మ్యాచ్ల్లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అంటే టీమిండియాకు ఆస్ట్రేలియాను ఓడించడం పెద్ద కష్టం కాదు. కానీ ఆస్ట్రేలియా టీమ్ లో ఒకే ఒక్క బ్యాట్స్మెన్ మాత్రం టీమిండియాకు కొరకరాని కొయ్యగా మారాడు. అతనే హెడ్. ట్రావిస్ హెడ్ భారత్ అంటేనే చెలరేగిపోతున్నాడు. టీమిండియాతో తలపడిన ప్రతి మ్యాచ్ లోనూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. తన వికెట్ తీయలేక టీమిండియా బౌలర్లు కూడా అపసోపాలు పడుతున్నారు. తొలి మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఆస్ట్రేలియా మిగతా బ్యాట్స్మెన్లంతా విఫలమైన చోట రెండో ఇన్నింగ్స్ 89 పరుగులు చేశాడు. ఇక రెండో టెస్టులో ఏకంగా 141 బంతుల్లోనే 140 పరుగులు చేసి ఆ జట్టు విజయంలో తానే అతిపెద్ద కీలక పాత్ర పోషించాడు. మొత్తానికి తన ఇన్నింగ్స్ కారణంగానే ఆస్ట్రేలియా ఇప్పుడు గెలుస్తుందనడంలో సందేహం లేదు. ఇక టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఖచ్చితంగా ట్రావిస్ హెడ్ ను అడ్డుకుంటేనే మిగతా మ్యాచ్ లో గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా టీమ్ లో మిగతా బ్యాట్స్మెన్లు ఫామ్ లో లేరు. ఒక ట్రావిస్ హెడ్ ను అడ్డుకుంటే ఖచ్చితంగా టీమిండియా 2 లేదా 3 మ్యాచ్లు గెలిచే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా హెడ్ ను ఆరంభంలోనే గట్టిగా బిగించి ఉంటే రెండో టెస్టులో గెలిచే అవకాశాలు ఉండేది. కానీ టీమిండియా బౌలర్లు అతన్ని ఆపలేకపోయారు. అయితే ప్రతి ఆటగాడికి ఒక బలహీనత ఉంటుంది. అలాగే ట్రావిస్ హెడ్ కూడా ఓ వీక్నెస్ ఉంది. ఒకటి కాదు, అతడికి 2 బలహీనతలు ఉన్నాయి. అందులో ఒకటి షార్ట్ బాల్స్ ఆడడంలో ఉన్న ఇబ్బంది, మరొకటి యార్కర్లను సరిగ్గా ఎదుర్కోలేకపోవటం. టీమిండియా బౌలర్లు దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాగా ఈ నెల 14 నుంచి బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో 3వ టెస్టు మ్యాచ్ జరగనుంది.